హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే సాటర్డే నా మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అలా అలా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ తీసిన వీడియో అనమాట. మార్నింగే మా హస్బెండ్కి బాబుకి ఇద్దరికి ఉప్మా చేశానన్నమాట. మొన్ననే చేస్తే అంత వేస్ట్ అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరూ తిని వెళ్ళిపోయారు. మా హస్బెండ్కి లంచ్ ఉంది, బాబుకి లేదు కదా ఆఫ్ డే. మా చిన్నోడికి ఇవాళ స్కూల్ లేదు, సాటర్డే హాలిడే అనమాట వాడికి. వాడు చూడండి, వాడు వాళ్ళ చెల్లి వంట చేస్తున్నారంట. స్ట్రింగ్ హాకీవి కాయిన్స్ అన్నీ వేస్తూ ఏం దొరికితే అవన్నీ ఆ బాక్స్లలో వేస్తూ వంట చేస్తున్నారు ఇద్దరు అన్న చెల్లెళ్ళు. వాడేమో నీకేం కావాలంటే అది నేను వండి పెడతా చెల్లి అంటే, లేదురా నేనే వండుతా అని వాళ్ళ చెల్లి చెప్తుందన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు ఒకరుంటేనే ఇల్లు మరీ దారుణంగా ఉంటుంది. ఇంక ఇద్దరు కలిసి ఆడుకుంటారు కదా, విపరీతమైన దారుణాతి దారుణంగా చేశారనమాట. మళ్ళా ఇంకా వాళ్ళిద్దరు లేచాక బ్రష్ చేసుకున్నాక వాళ్ళకి కొంచెం పాలు పోసి చెరొక గోవా ఇచ్చి నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత డస్ట్ వస్తుందో అసలు. చలి బాగా పెడుతుంది కదా. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పాదాల నుంచి చలి ఎక్కుతుంది నాకు అని. అందుకే నిన్ననే అనమాట కొత్త చెప్పులు తీసుకున్నాను. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఏదో ఒకటి కదండి, కొంచెం ఉన్నప్పుడు జాగ్రత్త పడకపోతే అది మితిమీరినాక ఏమీ చెయ్యలేము అన్నది నా పాలసీ. చాలామంది ఏముందిలే అనుకుంటుండొచ్చు, కానీ 100-200లతో పోయేదానికి రిస్క్ తీసుకొని దాన్ని మేజర్గా చేసుకోకూడదు, ఒకరి పైన డిపెండ్ అయి చేయించుకోకూడదు అనేది నా ఉద్దేశం అనమాట. చాలామంది ఏమవుతుంది ఏమవ్వదు అని అనుకుంటారు. నేనైతే ఏమైనా సరే ఒకసారి చూపించేసుకొని ఓకే ఏమీ లేదంటే ఇట్ విల్ బి చాలా రిలీఫ్గా ఉంటుంది కదా అని అనుకున్నాను అనమాట. అందుకే తెప్పించుకున్నాను చెప్పులు. అయితే ఇంకా ఇల్లు బయట ఊకేసుకున్నాను అనమాట. బయట కూడా చాలా డస్ట్ వస్తుంది. నిన్న తలస్నానం కదా నాది, ఇక నా జుట్టు చేతికి వస్తలేదు. అందుకే ఇంకా నా వల్ల కాదు. అంత బేబీ హెయిర్ లాగా సగం సగం ఊడిపోతూ ఉంటుంది అనమాట. ఒక వెంట్రుకలు ఆఫ్ ఊడిపోతూ ఉంది. ఇంకా ఎలా అని చెప్పి దాన్ని అంతా ఇంకా ఒకే దగ్గరికి మంచిగా ఇట్లా వీలైనంత మట్టుకి సర్దుకొని అప్పుడు కోంబు చేస్తే ఇంకా అవ్వదన్నమాట. పనులన్నీ ఎక్కడక్కడే ఉంటాయి. పిల్లలకి ఇంకా స్నానాలకి ఇట్లా పోయాలి కాబట్టి ఇంకా మొత్తము చేతులతో ఇలా గోర్లు కొట్టేసుకొని కొప్పేసుకుంటున్నాను అనమాట. నా బ్లాక్ క్లిప్ అడిగితే మా చిన్నోడు చెప్తున్నాడు అక్కడే ఉండే మమ్మీ అని. థ్యాంక్ యూ చెప్పి ఇంకా తీసుకున్నాను అనమాట. మా మేడం గారికి నిన్న తలసినాను కదా, ఆమెకు పిల్లకేస్తే చూడండి ఎన్ని క్లిప్పులు పెట్టి సెక్యూర్ చేసిన ఎక్కడో ఒక దగ్గర నుంచి తోకొస్తుంది. అగో లెఫ్ట్ సైడ్ నుంచి జుట్టు బయటికి వచ్చింది చూడండి. 5 క్లిప్స్ పెట్టినా అక్కడ మిస్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయ్యాక అమ్మగారికి జేజుబొట్టు కావాలంట బంగతల్లికి, అందుకే కుంకుమ పెడుతున్నాను. కుంకుమ తర్వాతకి ఇంకో జేజబొట్టు కావాలన్నది, ఆ జేజబొట్టు కూడా పెడతాను. అది హోమం బొట్టు అన్నమాట. అన్నీ జేజబొట్టు ఆ జేజబొట్టు ఈ జేజబొట్టు అని అడిగి పెట్టించుకుంటుంది అనమాట. ఇంకా టీవీ రీఛార్జ్ చెయ్యవా మమ్మీ అని అడుగుతూ ఉందన్నమాట. లేదు అన్నయ్య వాళ్ళు టీవీ కోసం దెబ్బలాడుతురు, టీవీ లేకపోతే నేను చక్కగా కలిసి ఆడుకుంటారు అని చెప్తున్నాను అనమాట. ఇంకా స్నానం పోసాక షూస్ వేస్తున్నాను. షూస్ ఏంటంటే ఆమె ప్రాపర్గా నడవడానికంట. చూడండి అలవాటు అయిపోయింది కదా, కాలు ఎత్తే నడుస్తుంది. అమ్మో ఏంటిది ఇంతగానం చేస్తే మళ్ళీ కాలెత్తి నడుస్తుంది ఏంటని కంగారు వేస్తుంది అనమాట. సరే అని షూస్ వేద్దామంటే ఇంకా షూస్ వేసేటప్పుడు ఎంత చేస్తుందో అసలు. ఒక పక్క వేసుకోవాలని ఉంటుందో వేసుకోవద్దని ఉంటుందో, కానీ నాకు తెలిసి మోస్ట్లీ వేసుకోవద్దని ఉంటుంది, పెయిన్ ఉంటుంది కాబట్టి. కానీ ఎలాగో వేస్తారు వీళ్ళు. ఇంకా నేను చేసేది ఏముంది, నాకు తప్పది భారము అన్నట్టు కాసేపు అలా ఇలా చేస్తూ అదిగో చూడండి ఎలా దులుపుకుంటుందో. కాళ్ళు దులుపుతూ చేతులు దులుపుతూ మళ్ళీ ఇప్పుడు సాక్స్ కూడా మళ్ళీ దులుపుకుంటుంది షూ లోపల పెట్టేటప్పుడు. అసలు ఎంత టైట్గా చూడండి, అప్పుడే కాళ్ళకు మరకలు అయిపోతున్నాయి. ఇంకా చిన్నప్పుడు చూడాల్సింది ఫుల్ ఇట్లా కాళ్ళ మొత్తం మరకలు అయిపోయి అసలు ఇప్పుడున్న కాలు అప్పుడున్న కాలు చూస్తే అసలు లిటరలీ షాక్ అవుతారనమాట. ఎంత టైట్గా లాగి అయితే ఫైనల్గా అయితే నేను షూస్ వేసేసాను. షూస్ వేసాక చూడండి చాలా రోజులు గ్యాప్ వచ్చేసరికి షూలేస్ కూడా పోయిందనమాట. మేమైతే ఇంట్లో షూలేస్ తెద్దామని మర్చిపోతూ ఇంట్లో ఉన్న రెడ్ దారంతో షూలేస్లు అయితే కట్టేసాం. ఈ లుక్ కూడా బాగానే ఉంది కదా, బాగుందో బాగాలేదో కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ లైట్ వేసా, వాళ్ళ నాన్నని చూడగానే లైట్ వేయగానే చూడండి ఎలా అంటుందో. అదేదో చిన్నపిల్లలకి అన్నట్టు ఇలా చేతులు తిప్పి చిటుక్కుమంటాయి కదా, అలా అంటుందన్నమాట. ఇంకా నేను బట్టలన్నీ ఆరేసాను. వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది వస్తే, అదేంటో వదలకుండా. నేనైతే ఇంకా మా ఇద్దరి కోసం టీ పెడుతున్నాను.
చూడండి ఎంత ప్యాంపరింగు. నన్ను గోవా అడిగింది, నేను ఇవ్వనన్నాను అనమాట. ఇవ్వనంటే పోయి వాళ్ళ నాన్నకి చాడీలు చెప్తుంది. మమ్మీ ఇవ్వనంటుంది, మమ్మీ వద్దు, నేను బంగారు తల్లి కదా అంట. వాళ్ళ నాన్న ఆమె చూడండి తెగ ప్రేమ చేసేసుకుంటారు. ఇంకా ఏంటో ఆ మొక్కతే చిట్టి తల్లి అన్నట్టు క్యూట్గా చేసుకుంటూ వాళ్ళ నాన్న సంకలో దూరిందనమాట. వాళ్ళ నాన్న సరే తెచ్చుకోపో, నేను కట్ చేసి ఇస్తా అంటే సరే అని వెళ్తూ ఉందన్నమాట. వెళ్ళి తెచ్చుకుని గోవా కట్ చేసుకుంటుంది చూడండి. మళ్ళీ ఆమెకు నచ్చితే ఇస్తుంది, మనం అడిగితే ఇవ్వదన్నమాట. వాళ్ళ నాన్నకి ఇచ్చింది. ఈలోపే మా పెద్దోడు ఒకటి తీసేసుకున్నాను అనమాట. కట్ చేయడం అయిపోగానే మళ్ళీ కొద్దిసేపు రాధాంతం చేస్తుంది. చూడు నాకు కోసిస్తున్నాడు మా నాన్న అని చెప్తుంది. గోవా తింటుందంట. అలా మెన్షన్ చేసి ఖచ్చితంగా ఎక్కిరిస్తుంది అనమాట మేడం. సరే అని ఇంకా వాళ్ళ అన్నయ్య ఒకటి తీసుకోగానే మళ్ళీ బేరమంటుంది. మళ్ళీ వాళ్ళ నాన్న తీసుకొని తింటున్నారు చూసారా, ఏమనదు అనమాట. వాళ్ళ నాన్నకి ఏమనదు. ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా తీసుకోకూడదు, అడిగి తీసుకోవాలి. అడిగితే ఇస్తుంది, ఆమె ఇస్తుంది. పాపం అబద్ధం ఎందుకు, అదిగో చూడండి నేను అడగగానే ఇచ్చేస్తుంది, తీసుకో అంటుంది. ఏది తీసుకోవాలో కూడా ఆమె మెన్షన్ చేస్తుంది అనమాట. వాళ్ళ నాన్నకి చూడడం కోసరి పెడుతుంది. మళ్ళీ మేమేమో కంటికే కనిపించాం నా కూతురికి, వాళ్ళ నాన్న ఒక్కడికే ప్రేమ. ఇంక ఇచ్చేసాక మా పెద్దోడు చూడండి కావాల్సుకుని వీడియో ఆన్లో లేదనుకొని వచ్చే అంటున్నాడు. మళ్ళీ మా చిన్నోడికి ఇవ్వలే, వాడేమో వెళ్ళి అలిగిండనమాట. ఇంక ఈలోపు టీ అయిపోయింది. నేను మా హస్బెండ్ టీ తాగి మూవీ పెట్టుకొని చూసామన్నమాట. ఏ మూవీయో గెస్ట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.